నేపాల్లో ఆందోళనతో ఖైదీల పరార్, పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు. నేపాల్లో జంజట్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనను ఆసరాగా తీసుకుని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్న క్రమంలో రామ్చాద్ జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం జైలు గేటు తాళాలను విరగొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామ్ కృష్ణ దామ్ పేర్కొన్నారు. వారిని అడ్డగించేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయన్నారు. ఈ కాల్పులో డజన్ మందికి పైగా ఖైదీలు గాయపడ్డారని వెల్లడించారు. వారికి వైద్య చికిత్స అందిస్తున్నా అని వివరించారు. మొత్తానికైతే స్థానిక మీడియా పేర్కొంది మొత్తం 7,000 మంది ఖైదీలు పరారైనట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇక వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ అటు పబ్లిక్ ఇచ్చేటటువంటి క్రమంలో ఇక జైలు అధికారులు కొంచెం అటు ఇటు ఆగమాగం ఉండడంతో ఇక్కడ ఏం చేశారంటే ఖైదీలు ఇక తాళాలు వల్ల కొట్టుకొని 7,000 మంది, ఒక్కరు గారు, ఇద్దరు గారు, 10 మంది గారు, 100 మంది గారు, మొత్తం మీద 7,000 మంది ఖైదీలు పరారైనారంటే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిరసనకారులు అటు పెట్రోల్ గ్లాసెస్ తోని పెట్రోల్ సీసీలు వేసేసి బ్లాస్టింగ్ చేసుడు, సిలిండర్లు ఇళ్లలో వేసి సిలిండర్లు వేసుడు, అధికారిక భవనాలు వేసుడు, సో అధికారులను తరిమి కొట్టుడు. ఈనాడు అంటే అందరు ప్రజలందరూ ఒకటైనారు, నిరసన కార్యక్రమాలు చేస్తామంటే ఇక ఖైదీలు ఆ మోకా చూసుకొని బయటపడ్డట్టు చూసుకోవచ్చు. 7,000 మంది ఖైదీలు మళ్ళీ ఏడ దొరకాలి, ఏడ పట్టుకు రావాలి, మొత్తం పరిస్థితి అంతా ఆగమాగం ఉన్నదనమాట. కొంతమంది పారిపోతుంటే ఇక ఆర్మీ బలగాలు ఆ కాళ్ళకు చేతులకు బుల్లెట్స్ కొట్టినటువంటి పరిస్థితి మనం పట్టుకోవాలని చెప్పేసి మొత్తం మీద కొంతమంది చికిత్స పొందుతున్న ఖైదీలు అని చెప్పేసి 7,000 మంది ఖైదీలు మరి ఎప్పుడు దొరుకుతారు ఏం కథనో చూసుకోవాలి. 22 మంది నేపాలీ ఖైదీలను అడ్డుకున్నట్లు ఎన్ఎస్బి అధికారులు తెలిపారు. నేపాల్లో ఆందోళనల నేపథ్యంలో సరిహద్దులో ఎన్ఎస్బినే భద్రతను పర్యవేక్షిస్తుంది. దేశంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం మీద ప్రభుత్వం విఫలం కావడంతో ఈనాడు నేపాల్లో ప్రజలందరూ ఒకటే నిరసన చేస్తూ ఉన్నారు. అర్థంతా కాదు, మొత్తం ఆగమాగం ఉంది. కొంతమంది చనిపోయినట్టుగా కూడా చూసుకోవచ్చు.